కుర్చీలో కూర్చొని ఏం చేస్తానవరా? కనీసం నేను అవుపడితే నమస్తే అని చెప్పేసి అన్నావరా? ఎందుకు పెట్టాలా? సర్పంచ్ రాముడురా ఇక్కడ. గెలుతారా? మంది అందరు ఓట్లు వేసినాక గెలుతా సర్పంచ్ అయితా. అమ్మ కొడుకా, ఒక్కొక్కరికి ఊళ్ళో బొక్కలు నిండా బలుపు ఉన్నదిరా. నేను సర్పంచ్ అయితే గాని అప్పుడు మీ సంగతి చెప్తా తెలుస్తుంది. అగో మా ముసలాడు తెల్ల కండువ మెడలేసి తెల్ల రుమాలు నెత్తికి చుట్టి ఏదో ముల్లె పట్టుకొని పోతున్నాడు. ఎట్టు కావచ్చును? ఓ తాత ఏందే సంగతి? వచ్చిన వానమ్మ వయారి బామ, నువ్వు ఇలాంటి వార్తలు జల్లిన చదివి ఆ కొలువు బంధు పెట్టి ఇంటికి రా. ఊళ్ళో నా తరఫున ఎలక్షన్ల ప్రచారం చేయాలి. నువ్వు సర్పంచ్ గా పోటీ చేస్తున్నావని నేను వచ్చి ప్రచారం చేయాలనా? నేను కొలువు విడిచిపెట్టి రాను అని కొలువుకు కొరిగి పెట్ట. అదే పెద్ద మంత్రి పదవి అయినట్టు బాగా నీళ్ళగా పడితే నాలుక మందం శకుంతల కప్పు చెప్పిరా. జల్లిన ఊళ్ళో ఓట్ల ప్రచారాలు చేయాలి నా తరఫున. అంతలో అయితే నిన్ను ఏదైనా వార్డు నెంబర్ గా నిలబెట్టి గెలిపిస్తా కానీ దాయా. నాకు గంత ఓపిక లేదు. ఊరికి సేవ చేసేంత టైం లేనే లేదు గాని నువ్వు ప్రచారాలు చేసుకో పెద్ద మనిషి. నన్ను మందలియకు. నువ్వు ప్రచారానికి రాకుంటే రాకపోతే గాని ఇక ఓట్ల నాడైతే వచ్చి ఓటేసిపో. ఇక నీ ఓటు పైసలు అయితే ఇస్తాను. అగో ముళ్ళ నుంచి వెళ్ళి నోట్లు తీస్తున్నావు. ఎక్కడి నుండి తెచ్చినావు ముసలాడా గనిగానం రూపాయలు? నా 20 గుంటల పొలాన్ని మన పెద్ద సారు హనుమంతరావు సార్ దగ్గర కుదవబెచ్చిన. ఇప్పుడైతే ఒక 2 లక్షల రూపాయలు ఈసారి అంటే ఇచ్చిండు. ఇంకేమన్నా అవసరం పడి ఉంటే మళ్ళీ ఓట్ల నాటికి అత్త సారు ఇంకో 3 లక్షలు ఇవ్వాలంటే నువ్వు అడగాలి నాన్న, రాములు ఎన్నంటే అని పట్టుకోపోవాలి అన్నాడు. ఎన్ని రూపాయలైనా ఊళ్ళో పంచుడే, నేను సర్పంచ్ గా గెలుచుడే. నీ అవ్వ పైసలు వంచి సర్పంచ్ గా గెలిచి నువ్వేం సేవ చేస్తావే ఊరికి? ఆ పైసలేదో ఇప్పుడు ఊరికి ఖర్చు చేయరాదు. అందరు నిన్ను దేవుడని మొక్కుతారు. అట్లుండది. సర్పంచ్ రాములు అంటే ఆ కిక్కే ఏరుంటది. సర్పంచ్ అనే పదం కోసానికి ఎన్ని లక్షల రూపాయలైనా ఖర్చు చేస్తా. అవుగాని ఓ పిల్ల, ఇప్పుడు ఈ రూపాయలు ఓటర్లకు ఓట్లకు 2 రోజుల ముందే పంచవానంటావా లేకుంటే ఓట్ల నాడే పంచవానంటావా? ఓట్లకు 2 రోజుల ముందే పంచిందనుకో బగ్గ తాగుతారు, నడితో మలుసుకొని పంటారు. ఎవరు ఓటేసేదానికి రాడు. అందుకే ఎవరు అడిగి నామినేషన్ వేసిన ఊళ్ళే ఎవరినేది అడిగేది? నా ఇష్టం. మీరేదిరా నాకు చెప్పేది? మిమ్మల్ని అడిగేది? నా ఇష్టం. నామినేషన్ ఇష్టం, నా ఇష్టం. నేను పోటీ చేస్తా. పెద్ద మనుషులు ఉన్నాం, మమ్మల్ని అడగాలని తెలియదు నీకు? పెద్ద మనుషులు. అవును, నువ్వెవరన్నా మా తాతను అడిగేటందుకు? అది మా తాత ఇష్టం. సర్పంచ్ గా నామినేషన్ వేసేటందుకు ఎవరిని అడిగేది చెప్పు? నువ్వెట్లా మాట్లాడతావేందమ్మా? సర్పంచ్ పదవిని 10 లక్షలు పెట్టి కొనుక్కున్నా 1000 పాటల. సర్పంచ్ 10 మంది ఏమన్నా సబ్బు పెట్టి అనుకుంటున్నావా? అటుక తలకాయవాడా? ఇవో నీ ఇష్టం ఉన్నట్టు కొనుక్కుంటూ పోయేదానికి 15 లక్షల రూపాయలు పెట్టి కొన్నా అని చెప్పేసానంటే నీ దగ్గర డబ్బు ఉన్నది కాబట్టి లక్షలు పెట్టి 1000 పట్ట నువ్వు సర్పంచ్ పదవి కొన్నావు. మరి పైసలు లేని నా సోటి పేదోడు ఆ పదవిని పొంది అదృష్టం ఉండద్దారా? అయితే నువ్వు 15 లక్షలు పెట్టి కొన్నా అని నువ్వు లంగమైనా దొంగమైనా బచ్చబాజువైనా ఎటువంటి లత్కోర పనులు చేసుకుంటా ఊకున్నా 5,000 మేము చూసుకుంటా భరించుకుంటూ ఉండాలా? నేను అసలుకే ఒప్పుకోను. ఎందుకు ఒప్పుకోను. నేను బావుడికి కట్టడం ఒప్పుకోకపోతే ఏం చేస్తావు అనేది కనబడతలేదా? నామినేషన్ వేసి వచ్చినా ఎలక్షన్ల వరకు ఊళ్ళో జనాలందరూ నన్ను ఒప్పుకుంటారు, నాకు ఓట్లు ఎత్తారు, నేను సర్పంచ్ గా గెలుతా. చూడు నువ్వు 10 లక్షలు పెట్టి నీ సర్పంచ్ పదవి కొనుక్కున్న తర్వాత మళ్ళీ నువ్వు నామినేషన్ వేసినా ముసోడా మళ్ళీ మాట్లాడు. ఓ మీ కొట్లాడకు కొరివి పెట్ట మీదేం పంచాదే? ఆగురే ఓ అన్నా ఆగరాలే జరా. ముసలోడా నువ్వు ఇన్నే ఉండు. ఊళ్ళో పోయి 10 సంవత్సరాలు తీసుకొని వచ్చినాక నీ సంగతి చెప్తాం బిడ్డ. నువ్వు రాపోయి మీ పెద్ద మనుషులు మీరు రాకున్నట్టు కూడా చేయలేరు. పో అలా డబ్బు బలం ఉన్నోడే మొత్తం 10 లక్షలు కొనుక్కుంటా పోయేది ఉంటే నాసోటి నీతిమంతుడు, నాసోటి నిజాయితీ మంతుడు, నాసోటి పేదోడు 10 అనుభవించే అదృష్టం ఉండద్దా? ఆ 10 నేను చేయద్దా? వీళ్ళు అట ఏమో చేస్తారట. రాపోర్రా ఏం చేస్తారో నేను కూడా చూస్తా. తగ్గని సరే. అవును, ఇదైతే నిజమేనే తాత. రాజ్యాంగబద్ధంగా రిజర్వేషన్ పొందిన ప్రతి ఒక్కళ్ళు ఎలక్షన్ కి పోవాలి. జనాలు నమ్మిన నాయకులు గెలితే ఊరికి ఏమన్నా న్యాయం చేయగలుగుతాడు. కానీ ఇట్లా సర్పంచ్ పదవిని వేలమేసి కొనుడేంది? ఊరి జనాలు అమ్ముడేంది? ఊళ్ళో అందరు జనాలు సర్పంచ్ పదవిని ఏల వేసి అమ్ముకోరి అని చెప్పిర్రా. అసలు వాళ్ళకి అన్యం తెలియదు, పుణ్యం తెలియదు, పిల్ల అంచనా. వీళ్ళల్లో కొంతమంది బుడ్డ లీడర్లు ఓ 10 మంది జమ అయ్యి మనం అమ్ముదాం ఏల వేసి అని ఇక మాత్రం వాడి ఏల వేసి అమ్మిర్రు అంచను. రాముడు అంటే రాడు పొద్దుగానే ముఖం గడుకోకుంటేనే వచ్చి లైన్లు కట్టి కోటార్లు గుమ్ముతా అంటారు ఈ కొడుకులు. ఇక ఈ 10 రోజులు ఓట్లు అయిపోయే తాలకు
కడుపును కడుక్కుంటారు, పోతుడే పోసుడు, తిరుడే తిరుడు, వాణి జోకం వీణి జోకం, వాణి జోకం వీణి జోకం, ఇదే కథ. ఇక మీ ఒక్క ఊళ్ళోనే కాదే తాత, శాన దిక్కుల సర్పంచ్ పదవికి వేలం పాటలు వాడి పదవిని దక్కించుకుంటున్నారట. గట్లనే సర్పంచ్ పదవిని 55 లక్షలకు వేలం పాటలు దక్కించుకున్నట్లు ఓ వీడియో మస్తు వైరల్ అవుతున్నదే. 51 లక్షల వేముల సందీప్, 52 జల్లకొండలు, 52 లక్షలు జల్లకొండలు ఏక్ బార్, 53 లక్షలు వేముల సందీప్, 53 లక్షలు వేముల సందీప్ దో బార్. 3 సార్లు తీసేయాలి. అరే అది కాదు పిల్ల, నా దగ్గర నలుగురికి రూపాయలు పంచే శక్తి నా దగ్గర లేదు కావచ్చు, నాకు తిన్నామంటే కూడా బుక్కెడు బువ్వ గతికి లేదు కావచ్చు. కానీ నేను నియతి మనతోని 4 అక్షరాలు వచ్చినోని, నలుగురితోటి మాట్లాడేటోని, 4 దిక్కులో తిరిగి వచ్చినోని, ఓ 4 పనులు తీసుకొచ్చి ఊరును బాగు పెట్టాలనుకునేటోని, ఏ పార్టీతోటి సంబంధం లేకుండా నేను న్యాయంగా బతికేటోని. నా సొంటోని పక్కకు పెట్టి వీళ్ళు గొగ్గిస్తోటి కథలు పడతారు. అరే ఊళ్ళో జనాలు కూడా రాముల తాత నువ్వు మంచి నియతి మంతునివి, నువ్వు సర్పంచ్గా నిలబడి మేము ఓట్లేసి గెలిపించుకుంటామని వాళ్ళు నాకు చెప్తా అంటే, ఇక వీళ్ళేమో దొంగసాటం పడి గ్రామ పంచాయతీల కాడ జమావుడు గుస 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 అని మాట్లాడుకున్నాడు. ఇక ఇట్లా అమ్ముకున్నాడు. అసలు 55 లక్షలు పెట్టి సర్పంచ్ పదవిని కొనుక్కొని ఆ అన్నయ్య ఊరికి ఏం చేస్తాడు కావచ్చునే. అవే పైసలు పెట్టి పదవిని కొనుక్కునే బదులు ఊళ్ళో పేదల కోసానికి ఏదన్నా మేలయ్యే పనులు చేసుడో, లేకుంటే ఏ గుడో బడో కట్టిస్తే 10 కాలాలు యాది పెట్టుకుంటారు కాదే. ఎవరినండి విడిచిపెట్టేది? అసలు పోస్టర్లకు వాటికి వీటికి నా దగ్గర పైసలు ఉన్నాయి. గ్రామ పంచాయతీ కాడికి రా. ఎందుకు? పెద్ద మనుషులు ఉన్నారు, మాట్లాడదా? పెద్ద మనుషులు ఉండని ఎవరుండని నేను ఏడికి రాను. ఇప్పుడు చెప్తాను బాజాప్తుగా పెద్ద మనుషులకే చెప్పు, నేను అస్సలకే వెనుకకు తీసుకోను. నామినేషన్ అట్లే ఉంటది, సర్పంచ్ ఎలక్షన్లు జరగాల్సిందే. సర్పంచ్ గా నాకు జనాలందరూ ఓటేస్తారు. అధర్మం మీద ధర్మం ఎట్లా గెలుతాననేది నేను చూపిస్తా. నువ్వు నా ఇంటికి కూడా రాకు, పో ఏం చేస్తావు చేసుకోపో. నువ్వు నా ఇంట్లో నా ఆకితాడు పెట్టి అనుకో తొక్కుతా. చాలా ఊర్లల్లా పైసలు పెట్టి మరి పదవులు కొనుక్కుంటున్నారు కొందరు. సర్పంచ్ అనేది పేరుకు పదవి అయినా ఊర్లున్నోళ్ళందరినీ ఊరిని కాపాడే పెద్ద బాధ్యత. అసొంటి బాధ్యతను పైసలు పెట్టి కొనుక్కుంటాం, నోట్లు ఇచ్చి ఓట్లు మలుపుకొని గెలుస్తామనుకునే బాధ్యత లేని నాయకుల చేతుల్లో అసలుకే పెట్టొద్దు. మరీ ముఖ్యంగా ఓట్లకు పైసలు వంచే నాయకులను అసలుకే గెలిపియొద్దు. అసొంటోళ్ళు గెలిస్తే ఆ పైసలు సంపాదించుకోనికే అంతకు మించి పదవిని అడ్డం పెట్టుకొని ఎంతకైనా తెగిస్తారు, ఏమైనా చేస్తారు. కాబట్టి నీతిగా నిజాయితీగా ప్రజల కోసం పనిచేసేటోళ్ళనే గ్రామ ప్రథమ పౌరులుగా గెలిపించుకోండి. మీ ఊళ్ళను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుకోండి, సరేనా? జోర్దార్ వార్తల్లా మల్లగా చిన్నదంటే చిన్నదే బ్రేక్ తీసుకుందాం వల్ల.